హలో ఆల్, ఈరోజు మజ్జి పులుసు రెసిపీ చూపిస్తున్నాను. మా ఇంట్లో కొంచెం డిఫరెంట్గా చేస్తాం, టేస్ట్ బాగుంటుందని చూపిస్తున్నాను అంతే. ముందు ఒక బానట్లో కొంచెం ఆయిల్ వేసి బెండకాయలు సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఓ 2-3 స్పూన్స్ మీరు ఆయిల్ వేసుకోండి, ఇలా పొగ రాదు, లేకపోతే ఇట్లా పొగ వస్తుంది. మేము ఆయిల్ తక్కువ వాడతాం, అందుకే ఆ పొగ. నెక్స్ట్ ఒక జార్లో ధనియాలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, ఇంకా పుట్నాల పప్పు ఆర్ పల్లీలు ఏదో ఒకటి వేసుకోండి. అండ్ శనగపిండి కొంచెం మజ్జిగ వేసి పేస్ట్ లాగా పట్టుకోవాలి. అది రెడ్గా ఎందుకు ఉందంటే మా ఇంట్లో పచ్చిమిరపకాయలు పండిపోయాయి, అందుకే రెడ్గా ఉంది. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి ఆ పేస్ట్. ఇంకా పుల్లని మజ్జిగ వేసుకోవాలి. వెన్న చిలికిన మజ్జిగ అయితే కూడా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పుల్లనిది అయితే చాలా టేస్టీ ఉంటుంది. తర్వాత పసుపు అండ్ ఉప్పు వేసి కలపాలి. ఇలాంటి గట్ట, మేము దీన్ని గుంతగట్ట అంటాం, అది తీసుకొని కలపాలి. తర్వాత అయితే ముందుగా వేయించుకున్న బెండకాయలు దీంట్లో వేయాలి. ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు, మేము ఈరోజు బెండకాయలు వేసుకున్నాము. సొరకాయ వేసుకోవచ్చు, దోసకాయ, వంకాయ, టొమాటోస్, ఆనియన్స్ అన్నీ వేసుకోవచ్చు. ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ మీద ఉడుకుబట్టేదాకా సిమ్లో పెట్టాలి, ఎందుకంటే మజ్జిగ కదా విరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం ఉడుకుబట్టిన తర్వాత కొత్తిమీర వేయాలి. నేను ఇక్కడ కత్తెరతో కట్ చేసి వేద్దామని స్టైల్ చేస్తున్నాను, అది కింద పడిపోయింది. ఉడుకుబట్టిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టి బాగా ఒక 5 minutes మరలనివ్వాలి, శనగపిండి పచ్చివాసన పోయేదాకా. మరలిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఓ 10 minutes మూత పెట్టి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి.